జోగి రమేష్ అరెస్ట్. ఇప్పుడు ఆ అరెస్ట్ చుట్టూ కొత్త రాజకీయ కథనం నడుస్తుంది. మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను చర్చకు దారితీశాయి. అయితే సజ్జల మాట్లాడిన మాటల్లో ఉన్న ఒక ఐడియా ఇప్పుడు అందరినీ షాక్ లోకి నెట్టింది. అదేంటి, ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలిసిందే, మాజీ మంత్రి జోగి రమేష్ నిన్న కల్తీ మద్యం కేసులో సిట్ చేత అరెస్ట్ అయ్యారు. ఈ కేసు వెనక చాలా పెద్ద వ్యవహారం ఉంది. కానీ ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఈ కేసుకి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పరిపాలనలో నిరంకుశ ధోరణి కొనసాగుతుందని విమర్శించారు. కానీ అదే సమయంలో జోగి రమేష్ కేసు మీద మాట్లాడుతుండగా ఒక కీలక మాట చెప్పారు. అది ఇప్పుడు చర్చలో ఉంది. సజ్జల అన్నారు, జోగి రమేష్ ఇంట్లో నుండి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు సీజ్ చేశారంట. కానీ ఇవన్నీ నిజంగా దొరికినవా లేక కావాలని ఇంకెవరో పెట్టారా? అక్కడితో ఆగలేదు. మరింతగా మాట్లాడుతూ పోలీసులకు, సిట్ అధికారులకు కావలసిన ఆధారాలు ముందుగానే సిద్ధంగా ఉంటాయి. తర్వాత వాటినే తీసుకెళ్లి డేటా ఇన్సర్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రజల్లో మాట, సజ్జల జోగిని ఎలా ఇరికించారో పథకం చెప్పేశారా? సజ్జల మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయం చెప్పారు. ఒక క్వార్టర్ మద్యం మీద 6 నుంచి 7 రూపాయల లాభం వస్తుందని, అదే 100 రూపాయలకు అమ్మేసుకుంటున్నారని చెప్పారు. ఇది వినగానే ప్రజల్లో ప్రశ్న, అప్పుడు ఆ లాభం ఎక్కడికి పోయింది? ఏ ప్రభుత్వం హయాంలో ఎన్ని వేల కోట్లు వచ్చాయి? ఈ మాటలతోనే ఆయన పరోక్షంగా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టే. ఇక జోగి రమేష్ గురించి మాట్లాడుతూ సజ్జల చెప్పారు, సిట్ వాళ్ళు కావాలనే ఇరికించవచ్చు, కావలసిన ఆధారాలు క్రియేట్ చేయవచ్చు అని. ఇది విన్న ప్రజల్లో చర్చ మొదలైంది. ఇది రక్షణ లేక దారి చూపడమా? ఒకవైపు జగన్ కి మద్దతుగా మాట్లాడుతూనే మరోవైపు జోగి రమేష్ కేసుకి తాను ఐడియా ఇచ్చినట్టే అనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజల ప్రతిస్పందనలు చూస్తే జోగి రమేష్ ఏం చేసినా కోర్టు తెలుస్తుంది. కానీ సజ్జల మాటలతో ప్రభుత్వం డిఫెన్సివ్ లో పడింది అంటున్నారు. అలాగే చాలా మంది ఇలా అంటున్నారు, జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన భాష, ప్రవర్తన ఇవే ఇప్పుడు ఆయనకు ఎదురుగా వస్తాయి. ఇంకా మరికొందరు అంటున్నారు, ఇప్పుడైనా ఆయనకు ప్రజలతో వ్యవహరించడం నేర్చుకుంటే బాగుంటుందని. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రెస్ మీట్ లో మరో కీలక విషయం గమనించాల్సిందే. ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్, బీజేపీ పేర్లు ఎత్తలేదు. కేవలం చంద్రబాబు, లోకేష్ గురించే మాట్లాడారు. అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమిని నేరుగా టార్గెట్ చేయకూడదని ఆలోచన ఉందా అన్న సందేహం కూడా తలెత్తుతుంది. ఇక మొత్తానికి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రెస్ మీట్ తో 2 లక్ష్యాలు సాధించినట్టే కనిపిస్తుంది. జోగి రమేష్ అరెస్టుపై సానుభూతి రేకెత్తించడం, అదే సమయంలో చంద్రబాబుపై దాడి కొనసాగించడం. కానీ ప్రశ్న ఒకటే, ఇది రక్షణ లేక ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చినట్ట? ఇది మీరే చెప్పొచ్చు. మీ అభిప్రాయం కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి నిజమైన రాజకీయ విశ్లేషణ కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.